చేతులకు 2-3 ఉంగరాలు, ఓ బ్రేస్లెట్, మెడల చైన్ వేసుకుంటారు అన్నలు. ఇక అక్కలైతే కమ్మలు, నెక్లెస్లు, పుస్తల తాడు, గాజులు, వడ్డానాలు ఎట్లేసుకున్నా పేయి మీద ఓ 10-15 తులాల బంగారం ఉంటే ఆడికే మా ఎక్కువ. రేటు చూస్తే కొనాలన్న భయమే. గంత బంగారం వేసుకొని నలుగుట్లకు పోవాలన్న బుగులే. కానీ గీళ్ళని చూస్తారంటే దుఃఖమే నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది పక్కా. వామ్మో, అది బంగారమా చింతపండా? గింతగనం వేసుకున్నారు. బంగారం తోటి తాళ్ళు వేడినట్టే ఉందిలే. మేడం కంటే సార్లకే బగ్గుంది పో. కండ్లద్దాలు సుత గోల్డే. 7 లక్కీ నెంబర్ కావచ్చు. గొలుసుకు లాకెట్ తలిగించుకుండు. ఇగిటు 7-8 బంగారు తాళ్ళు మెడలేసుకొని నానా అని ఇందిలా లాకెట్ పెట్టుకుండు. పేరు ఇదేనట. చేతుల నిండా ఉంగరాలు, కంకణాలు, కడాలు, చేతి పట్టీలు. అన్నదమ్ములే గింతగనమేస్తే తమ్ముని భార్య సింపుల్ గా 2 నక్లెస్లు, ఓ వడ్డానం, గాజులు పెట్టుకుంది గంతే. బుడ్డోన్ మెడల బంగారం వేస్తే పాడేస్తాడని ఎయ్యనట్టున్నారు. ముగ్గురు కలిపి 25 కిలోల గోల్డ్ మోస్తున్నారంటే మాటలా? మనోళ్ళది మహారాష్ట్రలా పూణే. ఏం బిజినెస్లు చేస్తారో గాని తిరుపతి ఎంకన్న దర్శనానికి వస్తే ఈ బంగారు బాబులను చూస్తానికి ఎగబడ్డారు భక్తులు. దొంగలు దగ్గరికి రాకుండా బందోబస్తు సెక్యూరిటీ సుత పెట్టుకుండ్రుల్లో. తులం కొనాలంటేనే సూక్కలు కనబడుతున్నాయి. అసొంటిది గుడికొస్తే మనోళ్ళ పెయి మీదనే 25 కిలోలు ఉందంటే ఇక ఫంక్షన్లలో శమక్కుమంటానికి బట్టలు సుత బంగారంతోనే కట్టించుకుంటారేమో పో.